హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం సబ్ క్వెరీ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఈరోజు మనం సింగిల్ రో సబ్ క్వెరీ ఇంకా మల్టీ రో సబ్ క్వెరీ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో ఈ టాపిక్ నుండి చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తాయి. ముందుగా సింగిల్ రో సబ్ క్వెరీ గురించి చూద్దాం. పేరు చూస్తేనే అర్థమవుతుంది. సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యాక ఒక రో మాత్రమే రిటర్న్ చేస్తే దానిని సింగిల్ రో సబ్ క్వెరీ అంటారు. ఎగ్జాంపుల్కి హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఒక వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. అవుట్పుట్లో 90,000 ఉందనుకుందాం. కాబట్టి ఇది సింగిల్ రో సబ్ క్వెరీ, ఒకటే రిటర్న్ చేస్తుంది. సింగిల్ రో సబ్ క్వెరీతో ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. నెక్స్ట్ మల్టిపుల్ రో సబ్ క్వెరీ. సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యాక ఒక వాల్యూ కాకుండా మల్టిపుల్ రోస్ రిటర్న్ చేస్తే దానిని మల్టీ రో సబ్ క్వెరీ అంటారు. ఎగ్జాంపుల్కి ఐటీ ఇంకా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ ఆఫ్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సపోజ్ సబ్ క్వెరీ అవుట్పుట్లో ఎలా ఉంటుందంటే D01, D02 అని ఇక్కడ రెండు రోస్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇది మల్టీ రో సబ్ క్వెరీ. మల్టీ రో సబ్ క్వెరీతో ఎక్కువగా యూజ్ చేసే ఆపరేషన్స్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్, ఎనీ, ఆల్, ఎగ్జిస్ట్. ఇంటర్వ్యూలో ఒక కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే సింగిల్ రో సబ్ క్వెరీకి ఇన్ యూజ్ చేయడం, లేదా మల్టీ రో సబ్ క్వెరీకి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయడం. సబ్ క్వెరీ మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తే ఈక్వల్ టు ఆపరేటర్ ఎర్రర్ ఇస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆపరేటర్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీస్ అంటే ఓన్లీ వన్ రిజల్ట్ ఇస్తుంది, అది సింగిల్ రో. మల్టీ రో ఎలా ఇస్తుంది? హైదరాబాద్ బ్రాంచెస్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోస్ రిటర్న్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ రో సబ్ క్వెరీ అంటే వన్ రో రిటర్న్ చేస్తుంది. ఆపరేటర్స్ ఏమో ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. మల్టీ రో సబ్ క్వెరీ అంటే మల్టిపుల్ రోస్ని రిటర్న్ చేస్తుంది. ఆపరేటర్స్ ఏమో ఇన్, ఎనీ, ఆల్, ఎగ్జిస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం కో రిలేటెడ్ సబ్ క్వెరీస్ గురించి నేర్చుకుందాం. ఇది నార్మల్ సబ్ క్వెరీ కన్నా